ఆరోగ్యం విద్యా సంక్షేమ భద్రతపై నివేదిక ఇవ్వబోతున్నారంట. బోగస్ ఉద్యోగులతో బురుడి, ఉద్యోగులు లేకుండా రికార్డులో చూపి వేతనాలు పొందిన వైనం. సీఎం విచారణకు ఆదేశించడంతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో కలకలం. 25,000 బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ. రంగంలోకి దిగిన కలెక్టర్లు, ఖజానాకు నష్టంపై ఫోరెన్సిక్ ఆడిట్. ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్న అధికారులు. 25,000 మంది బోగస్ ఉద్యోగులు అంటున్నాయి. జీతాలు మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు వీళ్ళంతా. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో బోగస్ ఉద్యోగుల కుంభకోణం మరోసారి చర్చనీయాంశమైంది. రికార్డుల ప్రకారం తెలంగాణలో 1,75,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయని, వీళ్ళలో 25,000 మంది ఉద్యోగులు నిజంగా లేరని, కానీ వేతనాలు పొందుతున్నారని కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదేమీ గుర్తించకుండా కలెక్టర్లు వేతనాలు ఫైళ్లపై ఎలా సంతకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ చేసి బోగస్ ఉద్యోగుల ద్వారా లబ్ధి పొందుతున్న ఏజెన్సీలపై కేసులు నమోదు చేయాలి. వాస్తవం కదా, 14 దాంట్లో ఉన్నదా? 25,000 మంది బోగస్ ఉద్యోగులకు అడ్డగోలుగా అవుతున్నాయి కదరా నాయన జీతాలు. ఆదేశించారు. అలాగే మాజీ సీఎస్ శాంతికుమార్ నేతృత్వంలో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు 25,000 మంది బోగస్ ఉద్యోగులను గుర్తించక వారికి వేతనాలు ఆపేయాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిసింది. బోగస్ ఉద్యోగుల రూపంలో గత 10 ఏళ్లుగా లబ్ధి పొందిన ఏజెన్సీలు వాటి నిర్వాహకులను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అవసరమైతే ఈ మొత్తం వ్యవహారంపై ఆర్థిక శాఖ నేతృత్వంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. అక్రమ చెల్లింపులు ఎలా జరిగాయి, ఇందులో భాగస్వాములు ఎవరు, ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం జరిగింది అనే అంశాలపై లోతుగా విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల ముసుగులో పేరోల్లో లేకుండానే వేతనాలు పొందుతున్న వారి లెక్కల తీయడంతో కలెక్టర్లు రంగంలోకి దిగారు. తమ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. శాఖల వారీగా ఏజెన్సీల వారి ఎంతమంది పనిచేస్తున్నారు, వేతనాలు ఎంతమందికి చెల్లిస్తున్నారు అనే లెక్కలు పంపాలని సంబంధిత విభాగాధిపతులకు కలెక్టర్లు ఆదేశించారు. దీంతో బోగస్ ఉద్యోగుల పేరుతో లబ్ధి పొందుతున్న ఏజెన్సీలు వణుకు మొదలైంది. 10 సంవత్సరాలు అప్పనంగా దోసిలు కదరా కేసీఆర్ హయాంలో. 25,000 మంది ఉద్యోగులు పనే చేస్తలేరు. 1,75,000 మంది ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే అలా 1,50,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. 25,000 మంది అసలు ఆ కాగితాలకు, ఆ లెక్కలకు ఆ మనిషి లేనే లేడు. అప్పనంగా పేర్లు రాసేసి ఆధార్ కార్డులు పెట్టేసి అప్పనంగా కొట్టేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఈ బోగస్ ఏజెన్సీలు నార్మల్గా కొల్లగొట్టలేదు.